కోదాడ పట్టణంలో ఉన్న సాలార్జింగ్పేటలో ప్రతినిత్యం మిల్లుల నుంచి దుమ్ము ధూళి బూడిద వెలువడుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిల్లుల నుంచి వస్తున్న బూడిద వలన చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, అలాగే చెవి, ముక్కు, కంటి సమస్యలు మరియు చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉండే వస్తువులపై మరియు మంచినీటిపై కూడా బూడిద పడుతుందని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. త్వరితగతిన ఈ సమస్యపై అధికారులు స్పందించి మిల్లుల నుంచి దుమ్ము ధూళి బూడిద రాకుండా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సోమపంగు శోభన్, చీమ రేణుక, సోమపంగు రేణుక, కళ, రమణ, లింగమ్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తమ్మిశెట్టి వెంకటరమణ అండి. సాలార్జునపేట మాది మున్సిపాలిటీ 9వ వార్డు. ఇది మేము మిల్లుల పక్కనే మాకు గ్రామం. ఇది సాలార్జునపేట వార్డు 9వ వార్డు. మేము మిల్లుల నుంచి వచ్చే బూడిద వల్ల చాలా మేము బాధపడుతున్నాం. పిల్లలు పెద్దలు అందరం కూడా శ్వాస పీల్చుకోలేక ఊపిరాడక హాస్పిటల్లో పాలైన, కళ్ళల్లో దుమ్ము పడి ధూళి పడి వాటర్ మేము తాగలేకపోతున్నాం. కనీసానికి మేము ఎట్లా తిరగలేని పరిస్థితి అయిపోతుంది. వర్షం కురిసినట్టు గుర్తుంది బూడిద. మేము తట్టుకోలేకపోతున్నాం అండి. మేము ఒకటే విన్నవించేది పెద్దలకి అందరికి, ఈ మిల్లులు తీసేయమని మేము కోరుకుంటున్నామండి. మేము పిల్లలకి హాస్పిటల్లో మేము పెట్టలేకపోతున్నాం డబ్బులు. పెద్దోళ్ళు కూడా కొద్దిగా వయసు 50 ఏళ్ళ పైనుంచి ఉన్న వాళ్ళు అందరుగా కూడా శ్వాస పీల్చుకోలేక అనేకమైన రోగాలు వస్తున్నాయి. దయచేసి ఈ మిల్లులు తీసేయమని కోరుకుంటున్నా. పల్లప కళ అండి, 9వ వార్డు సాలార్జునపేట. పొద్దున్నే లేవంగానే పొరక తీసుకొని లేవంగానే మంచు కురిసినట్టే గుర్తుంది. ఆ బూడిద చూడంగానే మాకు ఏడిపోతుంది. అసలు ఊకి ఎత్తిపోతున్నాం. ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు కావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. డస్ట్ అలర్జీ గినక వస్తుంది ఒళ్ళు నిండగా. మేము ఆల్రెడీ హాస్పిటల్కి గినక పోయినాం, అయినా తగ్గట్లేదు. ఊపిరి అయితే ఆడట్లేదు. గొంతు పచ్చి గినక చేస్తుంది. ముక్కులలో దూరి అసలు ఊపిరి అయితే ఆడట్లేదు. ఇది 30 సంవత్సరాల మంచి ఈ బాధను మేము అనుభవిస్తున్నాం. మేము ఆల్రెడీ ప్రభుత్వానికి గినక మేము అందజేసినాం ఈ బాధని, చెప్తానే ఉన్నాం, అయినా వినట్లేదు. ఈ డస్ట్ అలర్జీ వల్ల మేము చాలా బాధపడుతున్నాం అండి. ఈ మిల్లల ద్వారాగా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం గనక. కౌన్సిలర్ కి చేసినాం, మున్సిపాలిటీకి చేసినాం, ప్రభుత్వానికి అందజేసినాం. కానీ అది వస్తుంది, తట్టుకోవాలి, ఒక నెల రోజులే వస్తుందని చెప్తున్నారు మాకు. మేము అది భరించలేకపోతున్నాం అండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో సహా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. హాస్పిటల్కి పోయినా తగ్గట్లేదు. బియ్యం కడుక్కున్నా అన్నంలోకినా పడుతుంది, అట్టనే తింటున్నాం. మాకు ఏరే గచ్చిత్రం లేదు. మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి. మా సొంతం ఇల్లులు ఇక్కడే. చాలా బాధపడుతున్నాం అండి. పేరు సోమపంగు వెంకటరాములు. మాకు ఈ 12వ వార్డు 9వ వార్డు అండి. 9వ వార్డు అయితే మిల్లుల కాడ నుంచి వర్షం కురిసినట్టే కొడుతుంది. ఏది బూడిదే ఇప్పుడు నెలల మంచి కొడుతుందండి. వర్షం కురిసినట్టే మరీ ఈ వారం రోజుల మంటే ఇంకా ఎక్కువైతుంది. కళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు సంవత్సరం కావడం కాలే. మా కళ్ళు చూడండి, ఇప్పుడు ఆ బూడిద పడి ఇప్పుడు మాకు శ్వాస ఆడట్లేదు. మాకు చేతులు చూడు, మా కాళ్ళు చూడు, మా ముఖాలు చూడ్రి. మరి మేము బతకాలనో చేయాలనో పెద్దవాళ్ళకి చెప్తున్నాం మేము. మరి వాళ్ళు మమ్మల్ని మా గతి ఆలకించరు. నెమ్మర్లు మరి మా బతుకులు ఇట్లా చేస్తారు. మరి ఎవరుగా కూడా మా గతి గాని రావట్లేదు, ఎవరుగా కూడా పట్టించుకోవట్లేదు. మరి మా పిల్లలకి జ్వరమేలా, మాకు జ్వరమేనా? ఇవన్నీ తీపులు, నొప్పులు, గాలి పోయి గొంతులు, ముక్కులు, కళ్ళు ఇవన్నీ మాకు ఆచారం. మిల్లుల కాడ నుంచి తీసేస్తే మేము బాగుపడతాం, లేకపోతే మాత్రం తీసేపోయి మమ్మల్ని ఏ నెల పెడతారు. మీకు ఇష్టమేనా? కంప్లైంట్ చేసారా? మున్సిపాలిటీ అధికారులు చెప్పారా? మేము చెప్పలేదు సార్. చెప్పినాం సార్, ఏమి చెప్పినా కానీ లెక్క చేయట్లేదు. ఏం చేసినా లెక్క చేయట్లేదు. ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. కంప్లైంట్లు ఇచ్చినాగా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లే. మీకు పరిశానం ఏం జరుగుతుంది మీకు అని కూడా మమ్మల్ని వచ్చి మమ్మల్ని ఆదుకునేవాడే లేడు. రేపు ఓట్లకి ఎట్టొస్తారు, ఏం చేస్తారు? మమ్మల్ని ఎవరు బాగు చేసిర్రే? మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతారు. మమ్మల్ని ఎవరో వచ్చేది వాళ్ళని మాట్లాడతాం మేము. వీళ్ళకి ముక్కులలో కళ్ళల్లో పడి ఇబ్బంది పడుతున్నారు. శ్వాస లెక్క రావటం,
పొద్దున్నే లేవడానికి కూడా అసలు భయం అనిపిస్తుంది మాకి. మేమైతే ఇట్లా కప్పుకుంటున్నాం సార్, బయటకి వెళ్ళట్లేదు. ఇంత వస్తుంది అసలు, కొద్దిగా అయితే భరించుతాం, మరి ఇది మా ఇంత అయితే ఇంత వాటర్ అసలు ఎంత బూడిదనో అసలు. డ్రమ్ములలో ఇంట్లో కూడా తీసుకోండి మంచిగా. అసలు ప్రతి సామాన్లు దుమ్మే, ఇంట్లో సామాన్లు బియ్యం కడుక్కున్నా దుమ్మే. అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఫ్రెష్ ఉంటున్నాయి, తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మొత్తం నిండుతుంది. ఈ కూరగాయల మీద కూడా ఇట్లా ఉంటాయి, డస్ట్ సార్ ఇది తింటే క్యాన్సర్ వస్తుంది. అసలు ఆ పిల్లలకి ముక్కులలో పోతుంది, అందట్లేదు, కళ్ళల్లో పడి చాలా ఇబ్బంది. కంప్లైంట్ ఇవ్వలేదమ్మా మీరు? కంప్లైంట్లు ఎవరికి ఇస్తాం సార్?